కాలం ప్రతి వాడికి ధీరుడిగా మారే ఒక అవకాశం ఇస్తుంది. ఆ క్షణం ఇది. Simple interest problems. Given question: a sum becomes 6,600 in 4 years and the simple interest at the rate of 5%. What is the sum? అంటే మనకి ఇచ్చిన 5% ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ఇంటూ 5% అంటే 20. వాడు ఇచ్చిన అమౌంట్ ఏంది? ఆఫ్టర్ వచ్చి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ అమౌంట్. వాడు ఇచ్చిన అమౌంట్ ఇచ్చాడు మనకి 6,600. మనము ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే అమౌంట్ ఎంత? 20%. అది యాడ్ చేశాడు ఆల్రెడీ. దీనికి 120% వాల్యూ ఇచ్చాడు. 6,060 120%. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 12తో క్యాన్సిల్ చేస్తే ఇంటూ 55 టైమ్స్ అంటే 1% వాల్యూ 55. మనకు కావాల్సింది 100 పార్ట్స్ వాల్యూ కావాలి. అంటే ఇంటూ 55 చేస్తే 5,500 వస్తుంది. ఇదనేది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది borrowed some certain sum of simple interest rate of 3% for first 3 years. అంటే 3%తో 3 years తీసుకున్నాడు అంటే 9%. మనం నెక్స్ట్ టైం ఉన్నాడు 4%తో 5 years. 20%. నెక్స్ట్ టైం ఉన్నాడు 6% పర్ యానంతో 7 years అంటే ఇంటూ 7 అంటే 42%. దీని టోటల్ వాల్యూ 71%. వాడేమన్నాడు 2485 యాజ్ ఇంట్రెస్ట్ అంటే 71% వాల్యూ 2485 ఇచ్చాడు. 2485 అంటే 71తో 35 టైమ్స్ పోతుంది. వాటి ఏమన్నాడు సమ్ బారోడ్ అంటే మనము తీసుకున్న ప్రిన్సిపల్ కావాలి. తీసుకున్న ప్రిన్సిపల్ అంటే 100 పార్ట్స్ ఇంటూ 35 టైమ్స్ 3,500. 3,500 అనేది ప్రిన్సిపల్. వాడు అడిగినది ఇదే మనకి. ఏ సమ్ ఆఫ్ 1,600 lent at simple interest of 12.5 per annum. What will be twice? వాడేమన్నాడు 1 పార్ట్ అనేది 2 పార్ట్స్ అయ్యేకి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు. వాడేమన్నాడు 12.5తో ఇంట్రెస్ట్తో మనం కనుక్కోవాలి. 12.5 అంటే పర్సంటేజెస్లో 1/8 అంటారు. 1/8 అంటే మన దగ్గర ఉండేది 1 పార్ట్. అది 8గా మారాలంటే దాని టైం ఎంత తీసుకుంటుందంటే 8 years.